దేవుని నామమున స్తోత్రములు. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ప్రైస్తలో చాలా సంతోషం అండి. చాలా దేవుడు కృప దయచేశారు, ఆరోగ్యం ఇచ్చారు, క్షేమాన్ని ఇచ్చారు, నెమ్మదిని ఇచ్చారు. అందుని బట్టి స్తోత్రం 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 స్తోత్రం. రాత్రి విజయవాడలోనే ప్రేయర్ జరిగింది. నేను కూడా లైవ్లో ఇక్కడ పాల్గొన్నాను. ఆశ్చర్యకరంగా దేవుడు ఎంతో జరిగించారు. అందుని బట్టి స్తోత్రములు. స్తోత్రం 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 స్తోత్రం. నా ప్రియమైన వాళ్ళారా, నేను ఎందుకు ఈరోజు వచ్చానంటే, మా నాన్నగారు సైమన్ పాస్టర్ గారు, దేవుడు ఆయనకి ఆరోగ్యం ఇచ్చేటట్లు మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకుంటారని నా ఆశ అండి. నేను ఈరోజు ఆయన గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకనంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా దేవుని సన్నిధిలో మేము ఎదగటానికి మూల కారణం దైవజనుని యేసన్న గారు. అపోస్తుల పాదముల యొద్ద దేవుని మాటలు, సేవకులు, అలాగే నా కుటుంబం కూడా, అందులో మా ఫ్యామిలీ, మా నాన్నగారు కూడా ఆయన వాక్కులు విని బలపరచబడ్డారు. పాపంలో నుండి, శాపంలో నుంచి విడిపించబడ్డారు. దేవుడు ఒక పాత్రగా యేసయ్యని వాడుకున్నారు. ఎందుకు అనంటే, యేసయ్య ప్రేమించారు నా కుటుంబాన్ని. ఆయన పరిచయంలో ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేశారు. అందుని బట్టి స్తోత్రములు. ఈరోజు నేను ఎందుకు మా ఫాదర్ గురించి ప్రార్థన చేయమని కోరుకుంటున్నానంటే, మీ అనుదిన ప్రార్థనలో మీరు ప్రార్థన చేయండి. ఆయన ఒక బిజినెస్ మ్యాన్ అండి. డిగ్రీ చేశారు, అయితే బిఏ చేశారు. ఆ తర్వాత జాబ్ పర్పస్ కోసం పోలీస్ దాంట్లో కానీ, ఫ్లైట్ అది డ్రైవింగ్ కానీ, ఇంకా చాలా ఇదిలో ఆయన తరబిదయ్యారు. అయితే ల్యాబ్ టెక్నిక్స్, ఇది సైంటిఫిక్ ట్రేడర్స్ అని ఒక దాంట్లో ఒక పెద్ద ఆయన దగ్గర జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి ఈయన ఒక వ్యాపారం సపరేట్గా ఓన్గా పెట్టుకున్న తర్వాత ఆ వ్యాపారం జరిగిస్తూనే ఉన్నారు. అదే టైంలో దైవజనులు యేసన్న గారు పరిచయం అవటం, ఆయన మాటలు, దేవుని మాటలు చెప్పినప్పుడు ఆ దేవుడు మా నాన్నగారిని, నా కుటుంబాన్ని దర్శించడం, దేవుని పరిచయం చేయాలని ఆలోచన కలిగిన వారు ముందుకు సాగారండి. అప్పుడు సేవకి రాకముందే మా ఇంటికి తరచూ దైవజనులు వస్తుండేవాళ్ళు. ఏ రోజైనా మేము భోజనం పెట్టాల్సిందే. ఎందుకంటే మా ఇంటికి తరచు రావడంతో అటు ఇటు వెళ్తున్నా మా నాన్నగారు చప్పట్లు కొట్టి పిలిచేవాళ్ళు వాళ్ళని. అట్లా చాలాసార్లు దైవజనులు పిలుచుకొని మా ఇంట్లో ఆతిథ్యం ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత మా మమ్మీ కూడా డాడీకి ఎంతో సహకారి. చాలా అసలు ఎంత లోబడేదంటే, ఏనాడు కూడా ఎదురు తిరిగినట్లు నాకు తెలియదండి. అంత ఆమె చాలా మౌనంగా, నవ్వుతా, సరదాగా, డాడీ సీరియస్గా ఉంటే ఆమె నవ్విస్తా అట్లా వాళ్ళు దినం జరుగుతూ ఉండేది. అయితే బిజినెస్కి వచ్చినప్పుడు, ఈ బిజినెస్లో లావాదేవీలు ఉంటాయి. మంచి కాలేజ్కి సరుకు సప్లై చేయటం కానీ, స్కూల్స్లో కానీ, ఢిల్లీ, ఆగ్రా, కొన్ని ప్రాంతాలు, చాలా ప్రాంతాలు, బీహార్, ఆ ప్రాంతాలన్నీ తిరిగి అంటే వర్కర్స్ ఉన్నా కూడా డాడీ వెళ్ళి వాళ్ళకి అప్పచెప్పి, నమ్మకమైన వ్యక్తి, నమ్మకంగా వాళ్ళకి వస్తువు పగలకుండా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇచ్చి ఆ తర్వాత వచ్చేవాళ్ళు. ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర మాట్లాడుకుని అలా ఆయన వ్యాపారం మంచిగా జరుగుతూ ఉన్నదండి. అయితే దేవుడు పిలవటం వల్ల అంతకుముందే ఈ పరిచయంలో అడుగు పెట్టకముందే సిలువు ప్రసాద్ గారు, ఇప్పుడు ధవళేశ్వరంలో ఉన్న ప్రసాద్ గారు, వీళ్ళు మా ఫ్యామిలీలో ఉండేవాళ్ళు. మా ఇంట్లోనే వాళ్ళు ఉండేవాళ్ళు. భోజనం వండుకొని మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. నైట్ వెళ్ళేవాళ్ళు ప్రసాద్ గారు అయితే. ఇక సిలువు ప్రసాద్ గారు అయితే మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. అట్లా మా ఇల్లు ఎప్పుడు కూడా సమృద్ధితో నింపబడుతూ అనేక మందికి పెట్టుకుంటా, మా మదర్ కూడా అస్సలు విసుక్కునేది కాదు. చాలా బాగా అందరికీ ప్రేమించి చేసేవాళ్ళు. డాడీ కూడా అందరిని ప్రేమించి అందరికీ చేసేవాళ్ళు. అయితే దేవుని సేవకు వచ్చిన తర్వాత అందరు దూరం అయిపోయారు. శివప్రసాద్ గారు
ఆయన పరిచర్యకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ప్రసాద్ గారు వాళ్ళు కూడా సేవకు సహకరించేవారు, కానీ అప్పుడు వచ్చినట్లు అంత కాదు అప్పట్లో. నేను ఎందుకు ఈ విషయాలను చెప్తానంటే, సేవకు వచ్చిన కొత్తల్లో చాలామంది కుటుంబాలని ఆదరించడం జరిగింది. ఒక ఫ్యామిలీ అయితే ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళకి మగపిల్లలు లేరండి. వాళ్ళ అమ్మ పిచ్చిది. పుచ్చకాయలు అమ్ముకుంటూ వాళ్ళు రోడ్డు మీద ఉన్నప్పుడు దేవుని వాక్యం విని మా ఇంటికి వచ్చి వాళ్ళు వాక్యం విని మా దగ్గరకు వచ్చి మా మమ్మీని డాడీని పలకరించుకుంటా పిల్లలు ఉండేవాళ్ళు. అందులో వాళ్ళ నాన్నగారు కొంచెం పెద్ద వయసు ఇది. అయితే మా డాడీయే పిల్లలకి వివాహం చేయని పెద్దమ్మాయికి వివాహం చేయటం జరిగింది. ఇద్దరు ప్రసాద్ గారు అలాగే డాడీ కూడా కొనుక్కొని అమ్మాయికి పిల్లలకి లైఫ్ ఇచ్చారు. డాడీ ఇచ్చారు మెయిన్. ఆ తర్వాత ఇంకోటిది ఏంటంటే, ఎంతోమంది కుటుంబాలని ఆదరించారు. ఇప్పుడు మా ఆఫీస్ ఉంది కదా, మా ఆఫీసు ఒకరికి ఇచ్చాము మేము. వాళ్ళు ఏ పరిస్థితులు అంటే, మా మమ్మీ మా డాడీ విజిటింగ్స్కి వెళ్ళినప్పుడు వీళ్ళ వైఫ్, ఈ ఆఫీస్ తీసుకున్న ఆయన ప్రకాష్ అనుకుంటా ఆయన పేరు, ఆమె పేరు మేరీ సరోజిని. ఆమె చాలా దీన స్థితిలో కుక్కిన మంచంలో ఉండి అస్థిపంజరం అండి. అయితే చెప్పారు ఇట్లా ప్రార్థన చేయండి అని అంటే వెళ్ళి మా నాన్నగారు మమ్మీ ఇద్దరు వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు అన్నారు, మేము మీ దగ్గర ఉంటాము, కొద్ది రోజులు మీరు ఏమనుకోకపోతే అంటే రమ్మని చెప్పారు. అప్పుడు మా ఇంట్లోనే వాళ్ళకి మేము ఇచ్చామండి. ఫస్ట్ రూమ్లా ఉండేది, వాళ్ళు అన్న ఉండేవాళ్ళు, మేము సెకండ్ రూమ్లో ఉండేవాళ్ళమే. మా అమ్మగారు ఆ అమ్మాయిని ఒక బిడ్డలాగా చూసుకున్నారు, డాడీ కూడా చూసుకున్నారు, రోజు ప్రార్థనలు ఉండేవి. అయితే అప్పుడు ఆ అన్నయ్యేమో డ్యూటీకి వెళ్ళిపోయేవాడు, మళ్ళీ వచ్చేవాడు. సొంత ఒక మనుషులు అంటే సొంత అంటే బాగా మంచిగా ఉన్నారు. ఆ తర్వాత మా సేవా పరిచయలో చాలామంది పాస్టర్స్ వస్తూ ఉండేవాళ్ళు కాబట్టి, ఇక ఆ తర్వాత మేము సేవకు వచ్చిన తర్వాత సంపూర్ణమైన సేవకి రావాలి కాబట్టి, అప్పుడు మా నాన్నగారు ఎవరికి ఇవ్వాలి బిజినెస్, ఇది ఆషామాషా కాదు, ఇది చాలా జ్ఞానంగా ఉండి చేయాలి. చాలామంది ఆ ఫైల్స్ మాకు తెలిసిన వాళ్ళు వచ్చేసి, అప్పుడు నేను చిన్నపిల్లని గ్రహించేదాన్ని, ఫైల్స్ తీసుకొని టైప్ తీసుకొని ఇట్లా ఫైల్స్ తీసుకొని అన్నీ పేపర్స్ తీసేసుకోవటం, డాడీ వచ్చేసరికి ఇట్లా జరిగేవి. అప్పుడు మా మదర్కి కూడా తెలుసు, ఎందుకంటే డాడీ లేనప్పుడు ఆమె దాన్ని మెయింటెనెన్స్ నడిపించుకుంటూ వచ్చేవాళ్ళు. దానికి సంబంధించినవి కూడా అమ్మ చేస్తున్నారు. మా అమ్మ కూడా చదువుకున్నారు కాబట్టి, అమ్మ కూడా ఈ జ్ఞానం దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆమె కూడా చూసుకునేది. ఆ టైంలోనే ఇక అప్పుడు ఈ ఫ్యామిలీ మా ఇంట్లో ఉన్న నమ్మకంగాని మా నాన్నగారు ఆ ఫ్యామిలీకి ఇచ్చారండి ఆ బిజినెస్. ఇప్పుడు వాళ్ళు 2 అంతస్తులు బిల్డింగ్ కట్టుకొని ఆయన ఒక రాజకీయంలో కూడా ప్రొసీడ్ అవుతున్నారు. బిజినెస్ కూడా మంచిగా రన్ అవుతుంది. అయితే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, దేవుని పరిచర్యకు వచ్చిన తర్వాత మాకున్నదంతా దేవునికే మేము పెట్టుకున్నాం, ప్రభువుకి మేము అర్పించేసుకున్నాం. విజయవాడలో కేల్ నగర్లో మాకు స్థలం ఉంటే నా డాడీ వెళ్ళిపోయి మందిరానికి అవసరము, మందిరం పని జరుగుతుందని దాన్ని అమ్మేశారు. ఆ తర్వాత వ్యాపారంలో కూడా కొంచెం ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి మందిరానికి మొత్తం ఖర్చు పెట్టేశారు. ఆ మనీ కానీ ఏదైనా కూడా ఇప్పుడు అది కోట్లలో పలుకుతుంది ఆ స్థలం. మొన్న నేను మా అక్క చనిపోయినప్పుడు వెళ్తే అక్కడున్న వాళ్ళు చెప్తున్నారు, మీ నాన్నగారు తెలుగు తక్కువగా అమ్ముకున్నారంటే, లేదు దేవునికే ఆయన అర్పించింది, దేవుని మందిరానికే అర్పించారు. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ తెలుసుకుంటే మంచిదని చెప్తున్నాను. ఆ తర్వాత మా ఆ పరిచర్య ఇంకా జరగాలి రాజమండ్రిలో. అప్పుడు సేవకులు మన మినిస్ట్రీలో లేరు. ఏసన్ గారు నువ్వు జరిపించాను, అప్పుడు ఈయన కూడా దర్శనం ఉంది. అంతకుముందు ఈయన స్వార్థ సేవలాగా వెళ్ళేవాళ్ళు. శిలువ ప్రసాద్ గారే కానీ, డాడీ ఆ ప్రసాద్ గారే కానీ, వీళ్ళు ఏం చేస్తారంటే బండికి వెనకాల డ్రమ్ము కట్టుకొని పల్లెటూళ్ళకి వెళ్ళి వాక్యం చెప్పి వచ్చేవాళ్ళు, స్వార్థ పరిచర్య చేశారు. అట్లా ఉండేది. ఆ తర్వాత ఎలాగో సేవకని రావటం, ఫస్ట్ మేము ఐల్టీ జంక్షన్నే ప్రారంభించాం. అప్పుడు చాలా కుటుంబాలు వచ్చేవి. ఆ ఇల్లు చాలేదు కాదు అప్పట్లో, బయట కూడా కూర్చునేవాళ్ళు. అప్పుడు స్థలం మాది ధవళేశ్వరంలో
ఈ సాక్ష్యం కూడా మా నాన్నగారు ఒకసారి ధవళేశ్వరం మందిరం మొన్న కట్టినప్పుడు చెప్పారు. ఇద్దరుగా డాడీను ఆయన తీసుకున్నారు. ముందు బిజినెస్ పెట్టుకొని వెనకాల ఇల్లు కట్టాలని చాలా ప్లాన్స్ వాళ్ళకి. కానీ ఏసన్ గారు వచ్చి ఆయన ఎప్పుడు వాక్యం చెబుతూ ప్రవచన రీతిగా అన్నారు, అప్పుడు ఈ నాదే ఎందుకు ఇవ్వకూడదు, ఎందుకు ప్రార్థన చేయటం ఏంటి స్థలం కోసం, నా స్థలమే ఉంది కదా దేవుడు ఆయన అన్నప్పుడు, అప్పుడు అన్నతో చెప్తే అన్న తొందరపడకుండా కొద్ది రోజులు ఆగారు. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీని అడిగితే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఇక మేము మందిరానికి సిద్ధమయ్యాం. మేము మనస్ఫూర్తిగా దేవుని పరిచర్యలో కొనసాగబడ్డం, మనస్ఫూర్తిగా యేసయ్య గారికి మేము అప్పచెప్పాం. ఎందుకంటే ఉన్నది ఎంత స్థలమైనా మనం ప్రభుకి అర్పించాం. ఇది చెప్పకూడదు ఊరుకోరుగా, కానీ ఎందుకంటే సాక్ష్యం మనం ఏ పరిస్థితిలో వచ్చాము. మేము అక్కడ 10 సంవత్సరాలు సేవ చేసామండి. చాలా డెవలప్ అయింది. ఫస్ట్ మందిరం కట్టడం, అది తీసేశారు. తారు రేకులు వేసి మందిరం కట్టారు ఫస్ట్. ఆ తర్వాత మరలా అది కాదని చెప్పేసి రేకులు వేసే కానీ మెజాయిక్ ఫ్లోర్ వేసి అప్పుడు మనం కట్టాము. ఆ టైంలో ఎంతోమంది సహకరించారు. ఒక ఫ్యామిలీ అయితే చాలామంది ఎంతో సహకరించారు. మందిరం కట్టగలిగాము దేవుని కృపను బట్టి. మనం కట్టిన తర్వాత శారదా కాలనీలో కట్టారు. ఆ తర్వాత మన మందిరం, ఆ తర్వాత హనుమాన్ జంక్షన్ మందిరం కూడా కట్టబడింది. అప్పటికి దేవుడు గొప్ప కార్యం చేశారండి. సేవ డాడీ ద్వారా చాలా జరిగింది. రంపచోడవరం, రఘునాథపురం, ఆ తర్వాత కడియం, చుట్టుప్రక్కలంతా ఒక్కడే ఉండి మా మమ్మీని వేసుకొని విజిటింగ్స్ చేస్తూ పరిచయం చేశారు. అప్పుడు మేము ముగ్గురం ఎప్పుడు మాతో పాటు మా ప్రసాద్ ఉండే, మేము నలుగురం కలిసి ఎప్పుడు ప్రార్థన చేస్తుండే వాళ్ళమి. ఇట్లా పులిపీఠం ఉన్నప్పుడు అక్కడ కూర్చొని నలుగురం ప్రార్థన చేసేవాళ్ళమి. ఆ తర్వాత దేవుడు గొప్ప కార్యం చేశాడు. పరిచర్య డెవలప్ అయింది. ప్రసాద్ కూడా తను కూడా పరిచర్యకి ఇప్పుడు ముందుకు సాగుతున్నారు. పరిచర్యలో కొనసాగబడుతున్నారు. దేవునికి స్తోత్రం. అయితే ట్రాన్స్ఫర్ అనేసరికి చాలామంది సేవకులు, సైమన్ నీకేమైనా బుద్ధి ఉందా, ఆడపిల్లలతో ఉన్నావు, ఒక్కసారి నువ్వు ఆలోచించు అని అంటే, నాకున్నదంతా నేను పెట్టేశాను, నా దేవునికి నా పిల్లలను కూడా నేను సమర్పించుకుంటున్నాను అని చెప్పి అన్నారు. అయితే సమర్పించుకోవటం ఏమో కానీ ముందు ఆలోచించు, బిడ్డలతో నువ్వు ఉన్నావు, ఒక్కరు కాదు ముగ్గురు ఆడబిడ్డలు నీకు అని అంటే, లేదు దైవజనులకి నేను లోబడతాను, దేవుడు దైవజనుల ద్వారా చెప్పారు నేను వెళ్ళిపోవాలని. అప్పుడు ఆ టైంలో మేము ఆరాధన ముగించుకొని మిరియాలు కూడా ట్రాన్స్ఫర్ అయ్యామండి. అది మాకు దేవుడు ముందే చూపించారు. కానీ మేము వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు మా సూట్ కేసులో బట్టలే, ఆ తర్వాత బీరువా మాత్రం మేరక్క గారు చెప్పారు కాబట్టి అది మాత్రం మేము తెచ్చుకున్నాం. ఆ తర్వాత ఆ డాడీ కొంచెం మమ్మీని అరిచారు, ఎందుకు తెచ్చావు, మనకి ఏం వద్దనుకొని మనం ఉన్నాం కదా, ఎందుకు అదొకటి తెచ్చామని అరిచారు. నేను కాదే, అక్క కూడా చెప్పారు ఆడపిల్లలతో ఉన్నారు కదా అన్నందుకు అదొకటి తెచ్చుకున్నామండి. మేము స్టేషన్ దగ్గరికి వచ్చేసరికి ప్రసాద్ వాళ్ళ అమ్మమ్మ ఇప్పుడు లేరు, ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆమె ఏం చేశారంటే, ఆడపిల్లలతో ఉన్నారు, ఇట్లా వెళ్తున్నారు, అక్కడ ఉంటాయో లేవో అంటే ఫస్ట్ టైం కదా మాకు కూడా ట్రాన్స్ఫర్. ఆమె 2 గిన్నెలు, 4 ప్లేట్లు, గ్లాసులు 2, ఒక గరిట, 2-3 గరిటలు పెట్టి ఒక గోనె పట్లు పంపించారు. మేము వెళ్తుండగా ట్రైన్ రన్ అవుతుండగా అది వేసేసారు లోపల. సరే మనం ఏం చేస్తాం, ఆ తల్లి అంత ప్రేమతో పంపించినప్పుడు మేము వచ్చామండి. కానుకలు కూడా మేము మర్చిపోయాం, మా నాన్నగారు మర్చిపోయారు ఆ రోజు సండే రోజు. అయితే బొబ్బర్లంకలో ఆ రోజు నైట్ ప్రేయరు, అది ముగించుకొని వచ్చి డైరెక్ట్గా ఇంక మేము ట్రైన్ ఎక్కాం. మేము మిర్యాలగూడకి వచ్చిన తర్వాత అక్కడ చుట్టూ కాంపౌండ్ వాల్ లేదు, అంత మట్టి, అంత ఎర్రమట్టి లోపలంతా, ఫ్యాన్స్ కూడా లేవు, ఏమీ లేవు అక్కడ. మేము వెళ్ళిన తర్వాత మా నాన్నగారు ముందు చేసిందంటే ప్రహరీ కట్టారు. ప్రహరీ కట్టిన తర్వాత గేటు పెట్టించారు. ఆ తర్వాత మందిరంలో ఫ్యాన్స్ వేయించారు, నాపరాలు వేయించారు. ఆ తర్వాత మిర్యాలగూడలో ఉండగానే నాగార్జున సాగర్ స్టార్ట్ అయింది. ఎవరి ద్వారా అంటే జాన్ పాల్ గారు, ఇంకొక ఆయన అంతకుముందు కారంపూడి శామ్యుల్ పాస్టర్ గారు వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయింది జాన్ పాల్ పాస్టర్ గారు. ఆయన తర్వాత మా డాడీ ఉండగా జనాలు చాలామంది పోగయ్యారు. అప్పుడు మందిరం కట్టాలని నైటే వాళ్ళు మందిరం కట్టారండి.
దైవజనులు కూడా ఇప్పుడు అక్కడ నాగార్జున సాగర్ సంబంధించిన సేవకులు ఇప్పుడు మన మినిస్ట్రీలో సేవ చేస్తున్న రాజశేఖర్ గారు, అలాగే విజయక్క, వాళ్ళప్పుడు చాలా సహకారం అందించారు నాగార్జున సాగర్ అప్పుడు డాడీకి. అప్పటికే వాళ్ళు చాలా పెద్దోళ్ళు వాళ్ళిద్దరు. చాలా ఆ ఫ్యామిలీస్ అన్నీ చాలా నాగార్జున సాగర్లో కట్టారు. ఒక నైట్ అయితే వస్తూ ఉండగా వీళ్ళు పడిపోయారు, గోతులో పడిపోయారు, వ్యాన్ పడిపోయింది. డాడీ ఇంకొక ఇద్దరు బ్రదర్స్ డ్రైవర్. అయితే తెల్లవారే వరకు అలాగే ఉన్నారు ఆ నైట్ అంతా. తెల్లవారయ్యేసరికి అటు పోయే బాటసార్లు వీళ్ళు కూడా సైలెంట్గా దిగి బండిని వెనక్కి లాగి అప్పుడు వీళ్ళు వచ్చారు. అప్పుడు కాంతారావు గారు, ఆశీర్వాదం గారు, మిఖాయిల్ అన్న వీళ్ళు మంచి సహకారం అందించారు. అంత బాగా కూడా ఏడ్చారు మా నాన్నగారు. బాగా ఏడ్చి 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 కళ్ళు పోయినాయండి ఆయన. అక్కడ ఏంటి కండిషన్ అంటే నేను పెద్ద అంటే నేనని వాళ్ళ గొడవల్లో మా నాన్నగారిని నైట్ అంతా నిద్రపోనీయకుండా నైట్ గోల అక్కడ. కానీ దేవుని కృప ఏంటంటే పర్వాలేదు, సేవ బాగానే జరిగింది. మిర్యాలగూడలో ఉండగానే నేరేడు చెల్ల, అదే శెట్టిపాలెం, చౌట, అచ్చంపేట, ఇంకేదో శెట్టిపాలెం, ఈ కొన్ని ప్రాంతాల్లో సేవ ప్రారంభించారు, మందిరాలు కట్టారు. ఏసన్ గారే వచ్చి ఓపెనింగ్ చేశారు. ఇప్పటికీ ఫొటోస్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఈ నల్గొండ ఇక్కడ ఒక మేరమ్మని ఉండేది. ఆమె ఫోన్ చేసి మేము ఇక్కడ మందిరాన్ని ఇవ్వాలనుకుంటున్నాము వస్తున్న వాళ్ళకి అని అంటే ఆ విషయం ఏసన్ గారికి చెప్పటం జరిగింది. ఇంకా అవన్నీ నాకు డీటెయిల్స్ తెలియదు. కానీ ఆ తర్వాత మా నాన్నగారిని ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ పెట్టారు నల్గొండలో. ఇక్కడ ప్రారంభించారు, చౌటప్పులు ప్రారంభించారు. అది ఇప్పుడు హైదరాబాద్ కింద ఉన్నట్లుంది, తెలీదు. ఆ తర్వాత ఇక్కడ చాలా చుట్టుప్రక్కల తిరిగి సేవ చేశారు. రానిచ్చే వాళ్ళు కాదంట, కానీ మన విశ్వాసులు ఏదైనా ఒక ఫ్యామిలీ ఉంటే వాళ్ళని బట్టి పరిచర్య అక్కడ జరిగేది. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక్కడ తెలంగాణలో. తిండికే కానీ మళ్ళీ స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమీ లేవండి. పాములు, విపరీతమైన పాములు, ఈ రూమ్స్ లేవు. ఒక్క రూమ్ అది ఇప్పుడు తాత్కాలికంగా అట్లా కట్టించారు. అప్పట్లోనే జాన్పాల్ అంకులు ఏదో అట్లా కట్టారు. ఇప్పటికీ అలాగే ఉంది. ముందంతా గొయ్యి, ఆ గొయ్యి పూడ్చడానికి డబ్బులు లేవు. ఒకే ఒక ఫ్యామిలీ మేము సమర్పించుకున్నాము, మేము వేస్తామని చెప్పి మట్టి ఇసుక లారీలు తోలి ఇక్కడ వేశారు. ఆ తర్వాత గేట్లు, ఒక ఫ్యామిలీ మిషన్ కొట్టామే నేను గేట్లకి పెట్టుకుంటానని, అలా ఒక్కొక్కరు ప్రేరేపించబడి మోటార్ ఇక్కడ నీళ్ళు పడవంట. అప్పుడు మేరక్క గారికి ఫోన్ చేసి ప్రార్థన చేసి మోటార్ వేస్తే దేవుని కృప ఏంటంటే ప్రార్థన చేసి ఆమెనన్నారు, మోటార్ ఆన్ చేశారు. దేవుడు మనకి మంచి నీళ్ళు ఇచ్చారండి, నీళ్ళు ఇచ్చారు. పైనుంచి కూడా అప్పుడే వర్షం పడటం. దేవుడు ఇప్పటి వరకు ఆ బలహీనత లేకుండా దేవుడు వాటర్ మనకి వస్తూనే ఉన్నాయి. తర్వాత పరిచర్య జరుగుతూ ఉందండి. కొన్ని సేవ అంటేనే ఎన్నో ఆటుపోటులు జరుగుతుంటాయి, బలహీనతలు వస్తూనే ఉంటాయి, ఇప్పటికీ వస్తూనే ఉంటాయి. మనం అవన్నీ ఎదుర్కొని ముందుకెళ్ళాలి. పౌలు గారు అనేక సంఘాలకి పత్రికలు రాసి పంపించారు. ఆయన కొన్ని సంఘాలకి ఇట్లా అని వారికి బుద్ధి చెప్పుతూ రాశారు. చాలామంది ఏమనుకుంటారంటే ఈ నల్గొండలో ఏమి ఇంకా డెవలప్ అవ్వలేదు ఏంటంటే, ఇక్కడ మనం సువార్త సేవ పెట్టినా కానీ, అంటే సభలు పెట్టినా కూడా వస్తే ఆ మిర్యాలగూడ విశ్వాసులు వాళ్ళు హాలియాలో కూడా పరిచయం స్టార్ట్ చేశారు. అలాంటి వాళ్ళు అందరూ వస్తేనే మహాసభలు పెద్దగా జరుగుతాయి. కానీ నల్గొండ వరకే అంటే చాలా తక్కువ మంది. ఎంత పెద్ద దైవజనులు రాని ఇక్కడ జనాలు వాళ్ళు వేసుకొని రావాల్సి వస్తేనే పెరుగుతున్నట్లు ఎక్కువ ఉన్నట్లు ఉంటుంది. కానీ ఇక్కడ నువ్వు ఎంత పెద్ద దైవ సేవకులు పిలిచినా కొద్దిపాటి మనుషులే వస్తారు ఈ ప్రాంతంలో. అది మన హోసన్న వాళ్ళు ఇది కాబట్టి హాలియా, నైరేడ్ చెల్ల, లేకపోతే నాగార్జున సాగరు అట్లా విశ్వాసులు వస్తే మందిరం కానీ మహాసభల్లో కానీ జనాలు నిండుతారు. ఈ తెలంగాణ పరిస్థితి అది. మీరు ప్రార్థన చేయండి. ఇంకా ఈ పరిచర్య కోసం కష్టపడ్డారు. కొన్ని బలహీనతలు ఎవరికి ఉండవు, అందరికీ బలహీనతలు ఉంటాయి. మనుషులు తప్పు లేని మనుషులు ఎవరు ఉండరు, బలహీనత లేని మనుషులు ఎవరు ఉండరు. కాబట్టి దేవుడు సరిచేస్తూనే ఉంటారు. పౌలు గారు అంటారు, ఉపద్రవంలోను శోధనలోను అన్ని విషయాల్లో
ఎదుర్కొంటేనే ఆయనను సంతోషిస్తూ దేవుని పరిచర్య ముందుకు చేస్తూ సాగారు. ఇక్కడ మా మదరు ఇక్కడికి వచ్చిన కొత్తలో ఆకలితో అలమటించారండి. డ్యాడీ కొంచెం పెడితే మా ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఆకలితో అలమటించారు ఇక్కడ. నీళ్లు లేవు ఇక్కడ వచ్చిన కొత్తలో. ఎక్కడో అక్కడ రిక్షా టాప్ లైన్ రిక్షా ఉండేది మన విశ్వాసులు ఒక అబ్బాయి. వాళ్ళు ఆ రిక్షా ఎక్కి క్యాన్లు ఇలా పెట్టుకొని వెళ్ళి ఆ నీళ్ళు తెస్తే స్నానాలకు కానీ అన్నిటికీ యూస్ చేశారు ఇక్కడ. చాలా కష్టపడ్డారు ఇక్కడ. వాష్రూమ్స్ కూడా లేవు, బయటికి వెళ్ళేవాళ్ళు. తర్వాత వాష్రూమ్ ఒకటి ఉందేమో, తర్వాత వాష్రూమ్స్ మళ్ళీ అన్నీ కట్టడం కొన్ని జరిగినాయి. సైకిల్ ఇక్కడికి వచ్చినప్పుడు డాడీ సైకిల్ దొక్కుతూ ఉంటే మా మమ్మీ చాలా బాధపడ్డారు. అయ్యో ఏంటి ఇట్లా అని. 2 సైకిల్స్ ఉండే బ్రదర్స్ ఉండేవారు కదా అప్పుడు. ఇక్కడ 3 ఫ్యామిలీస్ వస్తే అప్పుడు జాన్ వెస్లీ పాస్టర్ గారు ఏం చెప్పారంటే, అన్న 30 మంది వస్తున్నారని చెప్పారు. 30 మంది అంటే అయితే ఇంకేం పర్వాలేదే పంపిద్దామని పంపించారు. 30 అప్పట్లో పరిచర్య కూడా తక్కువే కదా మనకేం, ఎప్పుడు వేలల్లో ఇట్లా కొంచెం ఇది ఉంది కానీ అప్పుడు తక్కువే. ఇది మందిరం ఇంత ఉందంటే గ్రేట్ మనకి అప్పట్లో పెద్దది అది అప్పుడు రోజుల్లో. అయితే ఇక అప్పుడు అనేసరికి ఎడుకొస్తే 3 కుటుంబాలు కూడా సరిగ్గా లేవు. ఆ 3 కుటుంబాలు కూడా ఒక ఫ్యామిలీయే కానుకిస్తూ ఒక ఫ్యామిలీ ఇచ్చేవాళ్ళు కాదు. కానుకలు అంత వచ్చేవి కాదు ఇక్కడ. తర్వాత దేవుని కృపను బట్టి ఎట్లాగో దేవుడు జనాలు నడిపించడం, పోలీస్ కుటుంబాలని చెప్పి పంపించారు. కానీ ఇక్కడ ఏ కుటుంబం కూడా వచ్చిన కొత్తల్లో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. అందరూ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. కొంతమంది చనిపోయారు, ఇప్పుడు లేరు. అన్నమ్మ తల్లి అని, సుశీలమ్మ అని, రవి అంకుల్ అని, సుశీలమ్మ అవైతే అసలు మందిరంలో ఏది లేకపోయినా వెళ్ళి తీసుకుని వచ్చి తెచ్చేసి పెట్టేది. ఇక్కడ ఇంట్లో మన వంటగదిలో కొన్ని సామాన్లు ఆమె ఇంట్లో సామాన్లే తెచ్చిపెట్టింది. అప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఏమీ లేవు కదా. ఒక డేక్ష, 2 ప్లేట్లు ఉండేవండి, అంతే, ఇంకేం లేవు. 2 గరిట్లు తక్కువ. అప్పుడు ఇక్కడ ఉన్న బ్రదర్ కూడా ఎవరో మరి, ఆయనకి ఆ బ్రదర్ కూడా ఇక్కడ సేవ చేశాడు. ఇద్దరు పాస్టర్ బ్రదరు. ఆయన రూమ్లో వెళ్ళి పడుకునేవాడంట. ఈ బ్రదరు ఇక్కడ ఉండేసరికి అదేమంటారు, పురుగులు జర్రులు అవి తిరుగుతూ ఉండేవి. చాలా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ పాములు మొన్న కూడా వర్షానికి వచ్చింది ఒక చిన్న పాము, చంపేశారు. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అని అంటే, ఎంతో కష్టపడ్డారండి. కష్టపడకుండా ఇక్కడ ఏం జరగల. ఇల్లు గడపాలన్నా కూడా పరిచయం చేస్తున్నాయి కదా. మనకేమీ ఫారెన్ నుంచి రాదు, ఎక్కడి నుంచి మనకి డబ్బు వచ్చేది కాదు. విశ్వాసులే మందను పోషించమన్నారు, మందపాలు తాగమన్నారు యేసన్ గారు. ఆ కాన్సెప్ట్ మీద మనకు వస్తున్న మినిస్ట్రీస్ మొత్తం కూడా నడిపించబడుతుంది. దేవుని కృపండి. ఈరోజు మా నాన్నగారు బలహీనమైపోయారు, అనారోగ్యం వచ్చేసింది. అయితే ఆయన ఈ పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీరందరూ ప్రార్థించమని కోరుకుంటున్నా. ఎంతో పరిచర్య చేశారండి, చేయలేదని అంటాను కూడా లేదు. ఎంతో కష్టపడ్డారు, పరిచర్య చేశారు. ఈ మధ్యన కొంచెం ఆయన కోపం వస్తుంది బాగా. కోపం అంటే బలహీనంగా ఉండటం వల్ల తప్పుగా అపార్థం చేసుకోవద్దు. అలాగే నేను ఈ నెల రోజులు సెప్టెంబర్ మాసం అంతా హాస్పిటల్లో ఉన్నారు కదా, చాలా వీక్ అయిపోయారు, చాలా బలహీనమైపోయారు. అయితే మెడిసిన్ అది అయిపోయిన తర్వాత లేచి ఇలా కూర్చొని ఇలా అంటూ ఉండేవాళ్ళు. ఏంటి అనుకుంటే స్తోత్రం చెప్తుండేవాళ్ళు. మా ఇద్దరిని కూర్చోబెట్టుకుని సాయంత్రం ఏడైతే మేము ప్రార్థనలు ఉండేవాళ్ళమి, వాక్యం చదివేవాళ్ళమి. ఆ తర్వాత మార్నింగ్ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి, ఆడ వంట చేసేది ఏం లేదు కాబట్టి పాపం బ్రదర్ ఫుడ్ తెచ్చేవాళ్ళు ఆయన. ఇక మార్నింగ్ కూడా డాడీ దగ్గర బైబిల్ చదువుకుంటూ అట్లా ఉండేవాళ్ళని. ఆయన చాలా బలహీనపరచబడ్డారంట అనారోగ్యంతో. దేవుడు ఆరోగ్యం ఇచ్చారు. రాత్రి విజయవాడలో రమేష్ పాస్టర్ గారు చక్కగా సాక్ష్యం చెప్పించారు, అందుకు నిండా వందనాలు. ఇంకా ఆ విధంగా ఆయన బలపరచబడ్డారు, దేవుడే బలపరిచారు. నేను వెళ్ళి డాడీ ఆ డాక్టర్ ఏమో ఏదో పెట్టండి అమ్మా, ఆయనకి పునుగులనే పెట్టండి, కడుపులో ఏం ఉండట్లేదు అది ఇదని అంటున్నారు. డాడీ తిను డాడీ, వాళ్ళు ఇట్లా అంటున్నారు, నువ్వు తినకపోతే మమ్మల్ని తిడుతున్నారు అని అన్నీ అంటూ ఉంటే అప్పుడు ఏదో 2 మెతుకులు అట్లా తినేవాడు. ఆ తర్వాత నేను వెళ్ళి ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అవుతున్నాయి. నేను వెళ్ళి డాడీ ఏమైనా తాగుతావా డాడీ అని అన్నా. అని అంటే, రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవింపచేస్తుంది. శక్తితో బలముతో దేవుడు నింపుతాడని
ఆ మాట అంటూనే ఉన్నాడు, దేవుని ఆత్మతో నింపబడుతుంది అనే మాట అంటూనే ఉన్నాడు. ఆ మాట అంటూనే ఉన్నాడు. నాకు సడన్గా మాటలు అందట్లేదు. వెంటనే అండి ఆత్మని అనేసరికి వెంటనే 90లోకి అప్పుడు దాకా 89, 85, 86 అన్న 70, 75 అలా వస్తుంది. అలాంటిది ఒక్కసారి 90, 91, 100. అమ్మ అసలు దేవునికి స్తోత్రం అండి. అంత దేవుడు ఆయన విశ్వాసమే. ఎందుకనంటే నా చిన్నప్పుడు ఆయనకి కామెర్లు వచ్చినాయి. అప్పుడు మా ఇంటి ఎదురుగా లోదన్ పాస్టర్ గారు చెప్పారు, వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు. కర్పూరం ఏవో తల్లి పోసింది మాకు కూడా. అప్పుడు మా నాన్నగారు మందు వాడలేలే మమ్మల్ని, ఆయన కూడా వాడలేదు. దానికి కారణం ఏంటంటే మన మినిస్ట్రీలో అప్పుడు బ్యాడ్జీలు ఉండేవి, ఏసు రక్షించును ఏసు స్వస్థపరచునని అది ఉండేది భోజనశాల గుడారాల పండుగలు. అప్పుడు ఆ టైంలో ఆ బ్యాడ్జిని చూసి ఏసు రక్షించడం ఏసు స్వస్థపరచును అని ఉన్నది కదా, దాని మీద దేవుడే స్వస్థపరుస్తాడు దేవుడే రక్షిస్తాడు అని చెప్పేసి గుడ్డు తినేశారు, వంకాయ పెడితే అది తినేశాడు. దేవుడు ఆరోగ్యం ఇచ్చారండి. ఇప్పటి వరకు దేవుడు సజీవ లెక్కలో ఉంచారు. మా మదర్ను కూడా దేవుడు ఆ విధంగా బలహీన ఉన్నప్పుడు మా అమ్మగారు, నేను చాలామంది అంటారు, అమ్మ నువ్వు వచ్చావు అనవసరంగా పరిచయంలో ఉంటే బాగుండేది అంటారు, కానీ నేను ఒక విషయం చెప్పగలను, నేను రావటం వలన దేవుడే నన్ను పంపించారు. ఎందుకనంటే మా పేరెంట్స్, మా చెల్లెళ్ళు చాలా చిన్నోళ్ళండి అప్పుడు. వాళ్ళకి పాపం ఈ లోక జ్ఞానం తెలియదు, వాళ్ళకి ఇప్పటికీ ఏం తెలియదు. చాలా ఇదిగా ఇప్పుడు కొంచెం డెవలప్ అంటే కొంచెం తెలుసుకుంటున్నారు. అందరినీ నేను నమ్ముతాను, వాళ్ళు అట్లనే నమ్ముతారు. గుడ్డిగా నమ్ముతాం మేము మనుషుల్ని, ప్రేమను ఎక్కువగా పొందుకుంటాము. అంటే మేము ప్రేమ ఎక్కువ చూపిస్తాము, అట్లా ఎక్కువగా చాలా ఇదిగా ఉంటుంది. అయితే మా చెల్లెలకు కూడా ఏం తెలియదు, చిన్న వయసు వాళ్ళకి. మా మదర్ నేను వచ్చేసరికి ఆమె వామిటింగ్స్ మోషన్స్ అమ్మకి, ఆమెకి షుగర్ డౌన్ అయిపోయేది, లేకపోతే షుగర్ పెరిగిపోయేది. అప్పుడు ఎప్పుడు చర్చిలోనే ఇక్కడే పడుకునేవాళ్ళు మా మదరు. ఇక ఒకసారి కోమాలోకి వెళ్ళిపోతే నేను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అమ్మని నాతో పాటు ఒక 2 విశ్వాసాలను పెట్టుకొని చాలా చేశామండి. అమ్మని అట్లా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మేము బతికించుకోగలిగాము. తర్వాత అమ్మ అన్నారు, నేను ప్రభువుని అడిగాను, నాన్న నువ్వు కంగారు పడద్దు, ఒకవేళ నువ్వు నన్ను హాస్పిటల్ తీసినా నేను ఉండకపోవచ్చు, కాబట్టి తొందరపడద్దని అన్నారు. దేవునికి అర్పించుకోమని అన్నారు. నేను ప్రార్థన చేశాను, మా చెల్లెలు మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం, విశ్వాసం కూడా. దేవుడు మరి అమ్మని తీసుకున్నారు. ఇప్పటి వరకు అమ్మ లేకపోయినా 10 సంవత్సరాల వరకు డాడీ మమ్మల్ని చూసుకుని, ఎన్నో శోధనలు బలహీనతలు వచ్చినా మరి ఆయన మమ్మల్ని బయటికి వెళ్ళనీయకుండా ఇప్పటి వరకు మా ఆకలే కానీ అన్నీ చూసుకుంటూ వచ్చారు. ఇంకా దేవుడు ఆయనకు ఆరోగ్యం ఇవ్వాలి. మేము కష్టపడి ఇంకా పరీక్షలు మేము కొనసాగబడాలి. మా కోసం ప్రార్థన చేయమని కోరుకున్నాను. మరి ముఖ్యంగా డాడీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. ఎందుకనంటే కష్టపడ్డారండి. ఈ నల్గొండలో ఒక ఫ్యామిలీ ఉండేది, దెయ్యాలు పట్టి వాళ్ళు వస్తే వాళ్ళని ఇంట్లో పెట్టుకున్నాం మేము. ఇంట్లో పెట్టుకొని ఆయన మీద నుంచి వాళ్ళ ఆవిడ నుంచి ఆ పిల్లోడి మీదకి, అప్పుడు చిన్నోడు వాడు. అట్లా వస్తే వాళ్ళకి ప్రార్థన చేసి ఇంట్లో పెట్టుకుని దెయ్యాలు పోయినాయి, అన్నీ బాగానే ఉన్నాయి, ఎప్పుడు మంచిగానే ఉన్నారు. ఇంకొక ఫ్యామిలీ ఇలా ఎంతోమంది కుటుంబాలని తెచ్చి మందిరంలో ఉంచి వాళ్ళ కోసం ప్రార్థనలు చేసి వాళ్ళకు మేలు కలిగింది, కానీ ఇప్పుడు వాళ్ళు కొంచెం దూరం అయ్యారు. కానీ అప్పుడప్పుడు ఏదన్నా వెకేషన్స్ అప్పుడు ఇట్లాంటప్పుడు వస్తుంటారు. ఏదేమైనా కూడా నా కుటుంబాన్ని దేవుడు ఇంతవరకు కాచి కాపాడారు. ఆయన ఆరోగ్యం ఇచ్చారండి. అనేక ఏ కుటుంబంలోనూ అనేక బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలన్నీ దేవుడు తప్పిస్తూ శోధనలు మేము కూడా పాఠాలు మాకు నేర్పిస్తూ కఠినంగా ఉండటం వల్లనే ఏమో మేము కూడా మా ప్రతిష్ఠితిలో నిలబడడం జరిగింది. ఆ తర్వాత మేము కూడా ఒక అవమానంగా తేకుండా, అపకీర్తిగా మా నాన్నకి మేము తేకుండా మా ముగ్గురిని దేవుడు మంచిగా ఉంచారు మందిరంలో. ఇప్పటి వరకు మేము వాడబడుతూ పరీక్షల్లో వాడబడుతూ వచ్చాము. కానీ ఈ మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినాయి చాలా, అవన్నీ దేవుడు తొలగిస్తున్నారు. కానీ ఏదేమైనా మా నాన్నగారి ఆరోగ్యం కొరకు మరీ ముఖ్యంగా ప్రార్థన చేయండి. ఆయన చాలా సేవ చేశారండి, చేయకుండా లేడని నేను అంటలేదు. ఎందుకంటే ఆయా ప్రాంతాలు తిరిగారు, బాగా పరిచయం చేశారు.
మా అమ్మ కూడా చాలా సహకారం అందించేవాళ్ళు. మేము ముగ్గురం కూడా ఎక్కడికి వెళ్ళినా మేము మీటింగ్స్ అంటే కోటాలకి డాడీతో పాటు వెళ్తే ముగ్గురం పాటలు పాడేవాళ్ళం. నా తర్వాత మేమైతే డ్రమ్ కొట్టేది, ప్యాడ్స్ కొట్టేది. అసలు బాబోయ్ కంటిన్యూగా వర్షిప్ భయంకరంగా చేపించేవాళ్ళు. అమ్మే కొట్టి కొట్టి లాస్ట్కి ఇప్పుడు అంటే దానివల్లని కాదు, ఇప్పుడు గుండె జబ్బు రావటం వల్ల ఆ అమ్మాయి ఇప్పుడు డ్రమ్ కొట్టడానికి కూడా అమ్మాయి చేతులు నువ్వు కొడితే నొప్పి వస్తుందంట, అందుకని కొట్టడం మానేసింది. కానీ ఏదేమైనా తనకున్న టాలెంట్స్ని బట్టి ఆ అమ్మాయి వాడబడుతుంది. ఇంకో చిన్న పాప, ఆ బిడ్డ అయితే డాడీకి ఎంతో పరిచయం చేస్తుందండి. అసలు చిన్న వయసులోనే డాడీకి చక్కగా పరిచయం చేసుకుంటుంది. అలాగే నేను కూడా డాడీని చూసుకోవటం జరుగుతుంది. మా ముగ్గురం ఎవరు లేరు కదా ఆయనకి, మేము ముగ్గురమే, మగపిల్లలంటూ మాకు లేరు. అయితే నిజం చెప్తున్నా, మా నాన్నగారు ఈ కండిషన్లో ఉన్నప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఏం చేయాలి ఎస్ఐ అని అనుకునేటప్పుడు లోకల్ పాస్టర్స్ వచ్చి మినిస్ట్రీకి చెప్పండి అమ్మా అంటే, నిజంగా ఆ టైంలో మినిస్ట్రీకి ఇన్ఫామ్ చేస్తే వెంటనే అబ్రామ్ పాస్టర్ గారు తీసుకొని రమ్మని చెప్పారండి. నిజంగా నేనైతే నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. మేము చాలా దీన స్థితిలోకి వచ్చేసే అంత పరిస్థితి ఏర్పడింది. ఏం చేయాలి అల్లాడిపోతున్నాం. మేము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. డాడీ చూస్తే కొలాప్స్ అయిపోతున్నారు. ఆయన పరిస్థితి చాలా దారుణం. మా ముగ్గురు చేతులు పట్టుకొని కంగారు పడద్దు, వీడియో కూడా అది పెడతాను నేను, కంగారు పడకండి మీరు అని ఫస్ట్లో. ఆ తర్వాత హాస్పిటల్లో కొంచెం కోలుకున్నారు. ఈరోజు రిపోర్ట్స్ అయితే చాలా బ్లడ్ ఎక్కించాలి ఇంకా చెప్పారు. దయచేసి ప్రార్థన చేయండి. మన ప్రయత్నాలు అయితే మనం చేస్తున్నాం, ప్రభు జీవాన్ని ఇవ్వాలి. నాకేంటంటే అండి, ఎవరైనా బతకాలి అని ఆశ ఉన్నప్పుడు వాళ్ళు బతికించాలని నాకు ఆశ. ఇప్పుడు మా మదర్ ఉన్నారు, ఆమె లాస్ట్లో ఉందాన వద్దు, నేను ప్రభుని అడిగాను, నువ్వు కంగారు పడవద్దు, మీరు కంగారు పడకండి అని అన్నారు. అమ్మ ఇష్టపూర్వకంగా ప్రభు దగ్గరికి వెళ్ళారు, ప్రభు ఆమెను పిలుచుకున్నారు. ఇప్పుడు మా డాడీకి దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి. ఆయన మగ దిక్కు మాకు లేదు కాబట్టి ఇంతవరకు మేము కంఫర్ట్గా అంటే ఒక ఇదిలో మేము జాగ్రత్త పడుతూ ఇంతవరకు ఎవరు మా ఇదిలోకి రాకుండా దేవుడు కాపాడారండి. మెయిన్ మా డాడీ అరిచినా కూడా ఆ అరుపులో కూడా మాకు క్షేమమే కలిగింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు కూడా తొందరపడి రావడం, కొంతమంది చనువు చూసుకుంటారు కదా, అంటే వేరే వాళ్ళు, కానీ మినిస్ట్రీ వాళ్ళు కూడా మమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు. నాకు నిజంగా వాళ్ళకి ఏమిచ్చి మేము రుణం తీర్చుకోగలము. సంస్థ ఎంతో ప్రేమించింది మా నాన్న విషయంలో. ఈరోజు ఆయన ఆ విధంగా అంటే హెల్త్ వైజ్గా వాళ్ళు రూపాయి లేకునే దైవజనులు మరి ప్రేమతో చూస్తున్నారు సంస్థ వాళ్ళు. అయితే చేశారంట ఆ రోజుల్లో ఆయన అనేక మంది ఆకలి తీర్చారు. ఆయన చేసిన త్యాగమేనండి. నాకు ఒక్క చిన్న విషయంలో బాధ కలిగింది. ఏంటి అని అంటే, అయ్యా నా కన్ను అని డాక్టర్ని ఊరికి ఇట్లా చెప్తున్నంటే నాకు అక్కడ బాధ వేసింది. ఇంకో విషయం ఏంటంటే, డ్రైవర్స్ లేక ఆ కార్లో అసలు కార్ మామూలుగా అయితే ఎట్లా స్టార్ట్ చేసి వెళ్ళిపోయేవాడు ముందుగా. అయితే నాకు అది ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది, అదే నువ్వు కానీ వ్యాపారం చేస్తుంటే అసలు మనం ఏ స్థితిలో ఉండేవాళ్ళమే. ఎందుకు డాడీ నువ్వు సేవకని వచ్చి ఇప్పుడు ఈ బలహీనతలో నువ్వు ఎదుర్కొంటున్నావు అని అనిపించి, అంత సేవ చేసాడు, చేయలేదని కాదు. ఇప్పుడు బలహీనం ఇప్పుడు అదే కానీ ఆయన ఉద్యోగము వ్యాపారము చేస్తుంటే ఎలా ఉండేదో అని ఆలోచిస్తూ ఉన్నా. ఎంతోమందిని ఆదరించి నువ్వు ఎంతో ఇప్పుడు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారండి. ఇదిలో ఉన్న ఫ్యామిలీ మరి దేవుడికి ఈయన అర్పించుకున్నారు. కానీ నాకు సంతోషం ఏంటంటే దేవుని మందిరంలో ఎదిగే కృపను భాగ్యం మాకు ఇచ్చారు ఇంతవరకు. మరి రాబోయే దినాల్లో ఎలా ఉంటుందో పరిచర్య మాకైతే తెలియదు, కానీ దేవుని చిత్తానుసారంగా మేము అర్పించుకున్నాం. ఆ తర్వాత మా డాడీకి మాత్రం మెయిన్ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి, పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహించాలి. ఇంకా మీరందరూ ప్రార్థన చేస్తారని నేను ఆశిస్తున్నాను. బైబిల్లో ఒక మాట మనం చదువుకుందాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. 93వ కీర్తన. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రమును ధరించి ఉన్నాడు. యెహోవా బలము
యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకున్నట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. దేవుడే రాజ్యం చేయుచున్నాడండి. ఇప్పుడు మనం ఏమంటున్నాం? మోడీ గారు అంటున్నాం. పిఎం ఎవరంటే మోడీ, సీఎం ఎవరంటే ఇక్కడేమో ఇది ఆంధ్రాలో వేరే ముఖ్యమంత్రి, ఇక కింద రకరకాలు. కానీ దేవుని రాజ్యం జరుగుచున్నది ఇక్కడ. ఇది యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ప్రభావమును ఆయన వస్త్రమును ధరించి ఉన్నది. ప్రభావముతో కూడింది వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. బలము ధరించి ఆయన బలముతో నడుము కూడా కట్టుకొని ఉన్నాడు. కదలకుండానట్లు భూలోకం స్థిరపరచబడి ఉన్నది. ఈ భూమి ఉంది కదా, భూలోకము, ఇది స్థిరపరచబడడానికి కారణం ఏంటంటే కదలకుండా భూలోకము స్థిరపరచబడినది. పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను. పురాతన కాలం నుండి ఆయన సింహాసనం ఎప్పుడు కూడా స్థిరంగానే ఉంది. సదాకాలము ఉన్నవాడవు నీవే. వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలలను హోరెత్తినట్లు చేయుచున్నది. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషముల కంటెను ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు. ఎంత ఘోష రాని, ఎంత వరదలు రాని, ఎంత ఇదైనా అని, కానీ మన యేసే ఆకాశమందున్నాడు. ఆయన బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. దేవుని యొక్క శాసనములు ఎప్పుడు కూడా తప్పిపోవు. యెహోవా ఎన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమండి. మందిరములో ఏంటి చెప్పండి? పరిశుద్ధత. ఈ పరిశుద్ధత అనేది ఇక్కడ ఈ మందిరంలో ఉన్నది. దేవుని వాక్కుల ద్వారా ఆయన శాసనములు మనందరికీ తెలియపరచబడుతుంది. దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఒక పరిశుద్ధమైన అనుభవంలోకి మనల్ని నడిపిస్తున్నారు. కాబట్టి మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మందిరంలో ఎదుగుతున్న మనము ఒక పరిశుద్ధమైన అనుభవంలోకి నడిపించబడిన వారమే, స్థిరమైన వారంగా మనం ఉండేటట్లు ప్రభు ఆకాశం అందున్నాడు. ఆయన బలిష్ఠుడు. ఆయన చేతి కింద మనము దీన మనస్కులై మనము ఎదుగుదామండి. అలాగే నా కుటుంబాన్ని ఇంతవరకు దేవుడు కాపాడుకుంటూ వచ్చారు. ఇంకా రాబోయే దినాలు ఇంకా కాపాడబడాలి. దేవుడు ఆయుష్నివ్వాలి. నాకైతే చాలా సంతోషం కలిగింది సాక్ష్యం చెప్పేటప్పుడు. ఆ బ్రదర్ ఎవరో మైక్ ఇలా తీసుకుపోతున్నాడు, కొంచెం సేపు ఆగు అని అన్నారు. నాకు అప్పుడు అనిపించింది నిజంగా కొంచెం దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ టైం దొరకదు, కానీ ఇచ్చారు టైంను. అందరిని బట్టి స్తోత్రములు. దైవజనులు అర్థం చేసుకొని సేవకులకి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రములు. దేవునికి మరి ముఖ్యంగా స్తోత్రములు. ప్రభు విడిచిపెట్టాడండి. మనుషులు పై రూపాన్ని చూస్తారు, పై యొక్క బలహీనతలు చూస్తారు, ఇది చూస్తారు. అంతరంగం చూసేది మన యేసయ్య. దేవుడు అంతరంగంలో మన దేవుడితో ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. ఓకేనండి. యేసుని గారు కూడా ఎంతో పరిచయం చేశారు. మన మినిస్ట్రీలో సేవకులు ఎంతోమంది పరిచయంలో ముందుకు సాగుతున్నారు. కానీ ఏదేమైనా మా నాన్నగారు తినాలి, ఫస్ట్ ఆహారం తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. మీరు ప్రార్థన చేస్తారు, అది నాకు తెలుసు. మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నాకు 2 సిస్టర్స్, నా 2 చెల్లెళ్ళు. ఎంతో వాళ్ళు అసలు ఈ వయసులో ఎలా ఉండాలంటే ఆడపిల్లలు రోడ్ల మీద చాలా విచ్చలవిడిగా ఉంటారు. కానీ నా చెల్లెళ్ళు అయితే ఇంట్లోనే ఉంటారు. కొంచెం వాళ్ళ కోపం వచ్చేప్పుడు ఏదో అనుకోండి. కానీ ఏదేమైనా కూడా నా చెల్లెలు మా డాడీకి నా ఆఖరి చెల్లి అయితే ఎంతో పరిచర్య చేస్తుంది. నేను కూడా చేస్తున్నాను. దేవుడు ఆరోగ్యం ఇస్తున్నారు. మీరందరూ ప్రార్థన చేయండి. మేము కొడుకుల్లాగా ఆయనకి మేము ఉన్నామండి. మీరు ఏమైనా అనుకోండి, నాకు తెలియదు, కానీ మేము కొడుకులమే ఆయనకి. ఎందుకనంటే ఆ విధంగా ఆయనకి మేము పరిచయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇక్కడ విశ్వాసులు కూడా వాళ్ళకి అనుకూలనప్పుడు ఆదివారాలు అట్లా ఉన్నప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏదో వాళ్ళకి తగ్గ పరిచయం అప్పుడప్పుడు చేస్తుంటారు. మినిస్ట్రీలో అప్పుడు ఒక బ్రదర్స్ కూడా ఎవరైనా వచ్చి డాడీని పలకరించడమే కానీ, లేకపోతే స్నానం అంటే ఒక బ్రదరు చేపేయటమే కానీ ఇద్దరు. ఆ తర్వాత ఈయన చేయటం దేవుడికి శక్తిని ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు
సంస్థలో ఉన్న సేవకులు కూడా ఎంతో ప్రేమించారు. సిస్టర్స్ కూడా వాళ్ళు కూడా ఎంతో ప్రేమతో ఆహారం సిద్ధపరిచారు. అందుని బట్టి స్తోత్రములు. దేవుడు ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తున్నారు. చాలా సంతోషమండి. నా కుటుంబం కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా మా ఫాదర్ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తారని కోరుకుంటున్నాను. ఈ సంస్థలో చాలామంది డాడీతో అన్నారు, నువ్వు తొందరపడ్డావు సైమన్, ఆడపిల్లల్ని వేసుకుని అక్కడిక్కడ తిప్పుకుంటూ తిరుగుతున్నావు నువ్వు అని చెప్పినప్పుడు ఈయన దేవునికి అర్పించేసానని చెప్పడం జరిగింది. కానీ మా మమ్మీ అయితే ప్రార్థన చేసేది. అమ్మ ఎక్కువ మా ముగ్గురికి ప్రార్థన చేస్తారు. ఆయన కూడా చేస్తారు, చేయకుండా ఏం లేదు, చేస్తారు. అయితే వాళ్ళ సమర్పణ కన్నా మేము నిలబడ్డామే, మందిరంలో స్థిరపడ్డాం కదా, అందుకు దేవునికి స్తోత్రములండి. మా చెల్లెళ్ళు అంటారు, డాడీ సమర్పణ ఏమో కానీ మేము మందిరంలో నిలిచాము ప్రశాంతక. మేము ఎప్పుడు కూడా ఎదురు తిరిగి బయటికి వెళ్ళాలి, లేకపోతే విచ్చలవిడిగా ఉండాలని ఏనాడు కూడా వాళ్ళు ఆలోచించలేదండి. తొందరపడి కూడా ఎప్పుడు బయటికి ఇప్పుడు కూడా వచ్చారా లోపల ఉంటారు, బయటికి అంటూ వెళ్ళరు. ఆ విధంగా నా చెల్లెలు ఎదుగుతూ వచ్చారు. చాలా సంతోషం. దేవుని మందిరంలో పరిచయం చేసుకుంటూ నా కుటుంబం నడిపించబడింది. మరి ముఖ్యంగా మా డాడీ ఆరోగ్యం కొరకు ప్రార్థించమని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.